అద్దాల మేడలు ఉన్నాయి, అందులో నా దోమలు ఉన్నాయి. ఆకాశ హర్మ్యాలు ఉన్నాయి, ఆ మూలల్లో దోమలు ఉన్నాయి. పేద గొప్ప భేదం లేదు, పల్లె పట్నం తేడా లేదు. కుట్టింటే వణుకు జ్వరమే, మలేరియా పంజా విసురుతది. అరే మలేరియా విసురుతది. ఏసీ గదులైన సరే ఆడ అనాఫిలిస్ వస్తది. కూలర్లలో పాత నీరు దోమల తల్లికి కాపురం. పూల కుండీలు కొబ్బరి చిప్పలు, టైర్లలోన పగుళ్లలోన స్వచ్ఛమైన నీరు ఉంటే అందులోనే గుడ్లు పెడతాయి. అలసత్వం చేసామంటే ఆస్పత్రి పాలు చేస్తది. ప్రతివారం ఒక్కరోజు ఇంటికి డ్రైడే పాటించాలి. నీరు నిల్వ ఉండకుండా బాల్చీలు తొట్లు తోమాలి. పగలు రాత్రి పడుకునేటప్పుడు దోమ తెరలు గట్టాలి. ఇంటి చుట్టూ పరిసరాను పరిశుభ్రంగా ఉంచాలి. దోమ పుట్టకుండా చూడటమే మనకి శ్రీరామ రక్షరా. చలి జ్వరం తలనొప్పి వస్తే అశ్రద్ధ అస్సలు చేయొద్దు. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో రక్త పరీక్ష చేయించు. పాజిటివ్ అని తేలిందంటే భయపడాల్సిన పనే లేదు. డాక్టరు ఇచ్చిన మందుల కోర్సు పూర్తిగా నువ్వు వాడాలి. మలేరియాను పారద్రోలి ఆరోగ్యంగా బతకాలి. కదిలిరా ఓ పౌరుడా, చెయ్యే కలుపు సోదరా. మలేరియా లేని సమాజమే మనందరి లక్ష్యం కావాలి. Driven to end malaria, now we can, now we must. ఇప్పుడు మనం సాధించగలం, ఇప్పుడు మనం సాధించాలి. మలేరియా అంతం, ఇదే మన పంతం. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.